హలో అండి, వెల్కమ్ టు ఇంట్రెస్ట్లీ బై రాజీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చీజీ గార్లిక్ బ్రెడ్ ఇంకా చీజీ కార్న్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండి వేసేసుకోవాలి. దీనిలో ఇప్పుడు 1 స్పూన్ షుగర్ ఇంకా 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అండి. 1 స్పూను బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత 1/3 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగుతోనే మనకి ఈ దో మొత్తం అంటే పిండి మొత్తం కలుపుకోవాలండి. పెరుగు మాయిశ్చర్తోనే మంచిగా పిండి మొత్తం ముద్దలా వచ్చేస్తుంది. పెరుగు మాత్రం కమ్మటి తీసుకోండి. పుల్లటి యూస్ చేయడం వల్ల బ్రెడ్ పులుపు వచ్చేస్తుంది. కమ్మటి పెరిగే చాలా బాగుంటుంది. సో కమ్మటి పెరిగే వేసుకోండి. చూడండి, పెరుగు మిశ్రమంతోనే మనకు అందులో ఉన్న తేమతోనే పిండి మొత్తం ముద్దలా కలిపేసుకోవాలండి. వాటర్ అవసరం పడదు. మనం పెరుగులో ఉన్న మాయిశ్చర్తోనే మొత్తం పిండినంతా గట్టిగా ఇలా ముద్దలా కలుపుకోవాలి. చూడండి, మంచిగా చపాతీ పిండిలాగా గట్టిగా ఇలా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీనికి స్ప్రెడ్ కోసం 2 టేబుల్ స్పూన్ల బటర్ తీసుకున్నానండి. చూడండి, మెల్ట్ అవుతుంది. అంటే మరీ ఫ్రిడ్జ్లోది కాదండి, కొంచెం రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ అయితే మనకి చక్కగా స్ప్రెడ్ అవుతుంది. 2 టేబుల్ స్పూన్స్ బటర్లో వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర కూడా అలానే చాప్ చేసుకొని వేసుకొని ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. 4 నుంచి 5 వెల్లుల్లిపాయ రెబ్బలు సరిపోతాయండి గార్లిక్ బ్రెడ్ కోసం. చూడండి, నేను ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసి పెట్టుకోవాలండి. ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. స్వీట్ కార్న్ బాయిల్డ్ యూస్ చేసుకోవాలి అంటే ఉడికించి పెట్టుకున్నవి వాడుకోవాలి. ఇప్పుడు ఒక బాల్ సైజు ముద్ద తీసుకొని దాన్ని ఇలా చపాతీ కర్రతో నీట్గా రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా రోల్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కొంచెం మందంగా రోల్ చేసుకుంటే బ్రెడ్ మనకి నీట్గా ప్లఫీగా వస్తుంది. పల్చగా అయితే బ్రెడ్ సరిగ్గా రాదండి. ఈ సైజు సరిపోతుంది. దీనిపైన మనం బటర్ ఇంకా గార్లిక్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర కూడా వేసుకొని అది అంతా నీట్గా స్పూన్ సహాయంతో ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలంటే నీట్గా అరేంజ్ చేసుకోవాలి. చూడండి, రోల్ మొత్తం ఇలా స్పూన్తో మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఉడికించుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలండి. ఇలా అంతా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఉడికించుకున్న స్వీట్ కార్న్ ఒక సైడ్ వేసుకోవాలి. ఎందుకంటే సెకండ్ వైపు నుంచి మనం క్లోజ్ చేసేస్తాం కాబట్టి ఒక సైడ్ మాత్రమే ఇలా స్వీట్ కార్న్ వేసుకోవాలి. దీనిపైన నేను చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో మిక్స్ చేసి పెట్టుకున్నానండి. అది కొంచెం వేసేసుకోవాలి. ఇది టేస్ట్కి సరిపడా అండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మరీ ఎక్కువ వేసుకోవద్దండి. ఆ ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది. కొంచెం సరిపోతుంది. తర్వాత చీజ్ అండి. ఇది మోజరెల్లా చీజ్ పిజ్జాల కోసం యూస్ చేస్తారు కదా, ఇది కొంచెం చీజ్ వేసేసుకుందాము. 1 స్పూన్ ఆఫ్ చీజ్ వేసేసుకొని రెండవ వైపు నుంచి నీట్గా ఇలా మనం క్లోజ్ చేసేసుకుందాము. రోల్ని చక్కగా ఇలా ప్రెస్ చేస్తే మనకి క్లోజ్ అయిపోతుంది. లోపల ఉన్న స్టఫ్ బయటికి రాకుండా మనం క్లోజ్ చేసుకోవాలి. సైడ్స్ని ఇలా మొత్తం ప్రెస్ చేసేసుకొని నీట్గా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత పైన మళ్ళీ కొంచెం బటర్ స్ప్రెడ్ చేసుకోవాలండి. బటర్ ఇంకా గార్లిక్ మిశ్రమాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాము. పైన కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చిన్నగా నైఫ్తో ఘాట్లు పెట్టుకుందాం. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. నైఫ్ తీసుకొని మన వేలు 1 ఇంచు మందంతో ఘాట్లు పెట్టుకుంటే బాగుంటుంది. బ్రెడ్ బాగా ఫ్లఫీగా కుక్ అవుతుంది. దీనిపైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని అలా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతేనండి. దీన్ని ఇప్పుడు మనం బేక్ చేసుకుందాం. ఏం లేదండి, ఓవెన్ అవసరం లేదు. బేకింగ్ ట్రీకి కొంచెం బటర్ అప్లై చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది బేకింగ్ ట్రీలో పెట్టేసుకొని ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నానండి కళాయిని 5 మినిట్స్. ఆ కళాయిలో ఈ బేకింగ్ ట్రే పెట్టేసుకుందాం. చూడండి, కళాయిని ఆల్రెడీ ఒక 5 మినిట్స్ నేను ప్రీహీట్ చేశాను. ప్రీహీట్ చేసిన కళాయిలో మనం బేకింగ్ ట్రే పెట్టేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని 10 to 15 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్లో మనకి గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోతుంది. అంటే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మీడియం హై ఫ్లేమ్ పెట్టద్దండి, మాడిపోతుంది. చూడండి, నాకు 15 మినిట్స్లో మంచిగా గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయింది. ఎంత టెక్స్చర్ చూడండి, ఎంత బాగుందో. సూపర్ టేస్ట్ ఉంటుందండి. చీజ్ మనం అలా తింటుంటే బయటికి సాగుతూ చాలా బాగా వస్తుంది. నేను ఇంకొకటి కూడా అరేంజ్ చేసేసుకుంటున్నాను.
మనం కలుపుకున్న పిండితో 3 గార్లిక్ బ్రెడ్స్ వరకు అవుతాయండి. ఒక కప్పుతో 3 గార్లిక్ బ్రెడ్స్ అవుతాయి. చక్కగా వాటిని అలా ఓవెన్ లేకుండా చక్కగా మనం బేక్ చేసుకోవచ్చు. తర్వాత చీజీ కార్న్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకుని ఆ కళాయిలో మిగిలిన బటర్ మిశ్రమాన్ని వేసేసుకుంటున్నాను. ఏదైతే గార్లిక్ ఇంకా బటర్ ఇంకా కొత్తిమీర మిక్స్ చేసుకున్నది మిగిలిన మిశ్రమాన్ని వేసేసుకొని ఇందులో 2 స్పూన్లు మైదా వేసుకుంటున్నాను. బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత 2 స్పూన్ల మైదా వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆఫ్ మైదా వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం పాలు యాడ్ చేసుకుంటాము. కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ మిశ్రమం రెడీ చేసుకుంటాము. ఇది పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు దీనిలో నేను 5 టేబుల్ స్పూన్స్ అండి 5 టేబుల్ స్పూన్ల పాలు వేశాను. ఇది కాచి చల్లార్చుకున్న పాలండి. 5 టేబుల్ స్పూన్స్ అంటే పావు కప్పు వరకు పాలు పడతాయి. ఎక్కడ ఉండలు లేకుండా మైదా ఇలా ఉండలు కట్టకుండా నీట్గా మిక్స్ చేసేసుకోవాలండి. మధ్యలో పాలు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మైదా మాత్రం ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. చూడండి క్రీమీగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. మీకు పాలు యాడ్ చేసుకుంటూ ఉండొచ్చండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు నేను చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో వేసుకున్నాను. 1 స్పూన్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో 2 కలిపి 1 స్పూన్ అండి అది వేసేసుకున్నాను. కొంచెం సాల్ట్ పావు స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో చీజ్ యాడ్ చేసుకుందామండి. ఇందాక గార్లిక్ బ్రెడ్లో చూపించాను కదా మోజరెల్లా చీజ్ అని, అవే చీజ్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల చీజ్ యాడ్ చేసుకొని చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసేసుకోవాలి. 1 కప్పు స్వీట్ కార్న్ వేసేసుకుంటున్నాను. ఉడికించి పెట్టుకున్న 1 కప్పు స్వీట్ కార్న్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమేనండి. దీన్ని ఒక 2 నిమిషాలు అలా సార్ట్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో అండి, హై ఫ్లేమ్ పెట్టొద్దు అసలు. ఈ ప్రాసెస్ అంతా మనం కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే ఇది మనకి ఫ్లేవర్ మారిపోతుంది, మాడిపోతుంది, అస్సలు బాగుండదండి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చూడండి క్రీమీగా ఎంత బాగుందో చూడడానికి టెక్స్చరు. స్వీట్ కార్న్ ఇంకా చీజ్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. చీజీ గార్లిక్ బ్రెడ్ ఇంకా చీజీ స్వీట్ కార్న్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైంలో ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట కొనే వాటికన్నా చాలా బెటర్గా ఉంటుంది. మనం హోమ్ మేడ్ కదా, చాలా బెటర్గా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.